అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం. ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, ఆ జాలి, ఆ గుణము ఏవైపోయి అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. మకర రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. అట్లాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో జరుగుతున్న కారణంగా ఆయన కూడా ద్వితీయ స్థాన ఫలితాలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ద్వితీయ స్థాన ఫలితాల వల్ల ధనానికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం, సమయానికి తగినట్టుగా మాట్లాడలేకపోవటము, ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడడం, తద్వారా కొన్ని చికాకులు కలగటము, అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటము, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా 2 గ్రహాలు పోటీపడి ఈ విధమైన ఫలితాలని కలిగిస్తున్నారు. ఎవరు? రాహు, శనిని. ఇకపోతే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం 18 రోజుల పాటు జరుగుతోందండి. ఆ 18 రోజుల్లో 6వ స్థానంలో గురుబలం పూర్తిగా లేనట్టే. తద్వారా రోగాలు, ఇంట్లో అందరికీ చిన్నపాటి రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా ధనం అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే
వాళ్ళని అప్పు కూడా తీర్చలేకపోతారు. లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆ అప్పు కూడా మీకు ఈ కాలంలో పుట్టేటటువంటి అప్పు దొరికేటటువంటి అవకాశం లేదు. అది ప్రభుత్వ రంగ బ్యాంకు కావచ్చు, మరొకటి కావచ్చు. దొరికినా కూడా ఎందులో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ వడ్డీ అనో, లేకపోతే ఏదో మీరు నగర నట్టరో, లేకపోతే ఇల్లు ఏదో పెట్టడం, ఇట్లాంటి ఇబ్బందులు చాలా కనబడుతూ ఉంటాయి ఆ రుణాల విషయంలో. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇకపోతే 7వ స్థానంలో అంటే కర్కాటకంలో గురువు యొక్క సంచారం ఒక 13 రోజులు జరుగుతుంది. ఇది మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవడం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ, నిశ్చయ తాంబూలాలు తీసుకోవటం కానీ ఇట్లాంటివి ఉంటుంది. కొంతమందికి వివాహం కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే వివాహం అయినటువంటి వారి మధ్యన, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే అష్టమ నవమ 2 స్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం బాగానే ఉంటుందండి. ఈ మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మంచి మంచి వార్తలు వినటం, హఠాత్తుగా ధన లాభం జరగటం, అలాగే మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత వాహన సౌఖ్యం, అలాగే గుళ్ళకి గోపురాలకి తిరగటం, అలాగే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రగ్రహ భాగ్యస్థాన సంచారం వలన 22 రోజుల పాటు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇక రవిగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 17 రోజులు, దశమస్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో రవి సంచారం అనుకూలమైన ఫలితాలన్నీ ఇవ్వజాలదండి. అక్కడ మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, అలాగే గుళ్ళు గోపురాల విషయంలోనూ, ఇటువంటి పిల్లల ఆరోగ్య అంటే భాగ్యం కాబట్టి వాళ్ళ మీద కూడా కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కానీ దశమ స్థానంలో ఒక 14 రోజులు సంచరిస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన 10వ స్థానం కాబట్టి మంచి పవర్ ఉండటం, మిగిలిన వాళ్ళ మీద అధికారం చెలాయించగలగటము, వృత్తిలోనూ వ్యాపారం అయితే వ్యాపారం, అందులో అభివృద్ధి సాధించటము లాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దశమ స్థానంలో ఉండటం వలన. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కన్యా, తుల, వృశ్చిక 3 రాశుల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ కన్యా రాశిలో అన్నట్టయితే 9వ స్థానంలో ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తున్నారు. అది అనుకూలమైన ఫలితం కాదు. ఇకపోతే దశమ, ఏకాదశ 2 స్థానాలలోనూ కూడా దశమ స్థానంలో 27 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థికపరమైన అభివృద్ధి. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆ లాభం బాగా రావటం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 2 స్థానాల్లో దశమ ఏకాదశ స్థానాల్లో ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కుజుడు కూడా జత మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇక కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 27 రోజులు, దశమ స్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కానీ ఒక్క 4 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు. కానీ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు, మనకు బుధుడు వృత్తిని డెవలప్ చేస్తున్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, వారిద్దరూ కూడా ఆ వృత్తిలో మనకి అభివృద్ధి చూపిస్తుంటే కుజుడు వెనక్కి లాగేటటువంటి పరిస్థితి ఉందండి అక్కడ. అది ఒకటి గమనించుకోవాలి మీరు. అంచేత కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు మామూలే కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ రోజు మనం 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ నవగ్రహాలు కేటాయించండి. మీరు సునాయాసంగా ఈ యొక్క చిన్ని ఇబ్బందుల నుండి ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు.